జనగామ మున్సిపల్ వాహనదారులను గత కొద్ది నెలల నుండి డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్న మున్సిపల్ ఇన్ఛార్జ్ శానిటరీ ఆఫీసర్ పులిశేఖర్ అని ఈ రోజు మున్సిపల్ వాహన కార్మికులు తమకు న్యాయం జరిగే వరకు విధులకు హాజరు కామని స్థానిక రైల్వే స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నెలకు 20,000 ఇవ్వాలని వారిని డిమాండ్ చేశారని వారు ఆరోపించారు. ఇవ్వకుంటే మీ సంగతి చూస్తా అని వారి కింద పనిచేసిన వారి విధుల్లో ఇబ్బంది పెట్టి టార్చర్ చేస్తున్నాడని వారు ఆరోపించారు. పులిశేఖర్ ను సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మేము పైసలు ఇచ్చుకోలేము, ఎస్ఐ నుంచి మమ్మల్ని రక్షణ కల్పించాలి. ఎస్ఐ ఇన్ఛార్జి ఎస్ఐ నుండి మాకు రక్షణ కల్పించాలి. పులిశేఖర్ ను వెంటనే గత మున్సిపాల్లో నేను ఒక 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఒక డ్రైవర్ ఒక 5 సంవత్సరాలు పనిచేసిన. చాలా మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇన్ఛార్జ్ శానిటరీల ఒరిజినల్ శానిటరీలు వచ్చారు, కానీ మమ్మల్ని పైసల విషయం ఎవరు వేధించలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ పులిశేఖర్ గారు డబ్బుల విషయంలో గతంలో నాకు ఫోన్ చేసి అడిగితే మేము ఇయ్యలేమని చెప్పినాము. మేము తీసుకున్న చిన్న జీతం కాబట్టి మేము పైసలు ఇవ్వలేము సార్ అన్నాం. ఆ రోజు నుంచి నేటి వరకు చూద్దా ఒక వార్డులో ఒక మిస్టేక్ ఏదైనా చిన్న పని మిస్టేక్ అయినా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా చూద్దా ఆ వార్డు నుంచి ఫోన్ రాగానే దాన్ని భూతద్దంలో పెట్టి చూసి మమ్మల్ని వేధించడం జరుగుతుంది. నిన్నటి సుధా డ్రైవర్లను ఎలాంటి అది లేకుండా చాలా ఇబ్బంది పెడతాడు. 10 సంవత్సరాల నుంచి వార్డులో పనిచేస్తున్న అందరి చూద్దా నేను మీ సంగతే చూస్తా, నేను మీకు అదే చేస్తా, నేను చెప్పిందే చేయాలని హుకుం జారీ చేసి సైడ్లో ఒక 10 సంవత్సరాల నుంచి వార్డులో పనిచేస్తున్న అందరూ మమ్మల్ని మార్చడం జరిగింది. అయినా సార్ మనకు పెద్దోడు కదా, చెప్పిన పని చేయాలి, మన అధికారి చెప్పినట్టు చేయాలని మేము విధులు చేస్తున్నా చూద్దా ఇంకా మా మీద దృష్టించి ఇంకా పెద్ద అది చేసి అది మమ్మల్ని చాలా రకాలుగా వేధిస్తుండ్రు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి కానీ అధికారులకు కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఇన్ఛార్జి సార్ను ఇక్కడి నుంచి పంపించేసి మాకు ఉన్న సార్ను మాకు పంపించాలి. మేము విధుల్లోకి ఎలాంటి ఆటంకం కలగకుండా మేము చేసాడు మేము సిద్ధంగా ఉన్నాం. పని చేస్తున్నా సుధా చేయలేదన్న బదనాం ఎక్కువ ఉన్నది. ఒక్క ఫోన్ వచ్చినా దాన్ని 100 రకాలుగా రిపీట్ చేస్తాడు సార్ గారు. ఆ రకంగా మేము డబ్బులు ఇవ్వలేదని మమ్మల్ని చాలా వేధిస్తాడు. దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి సార్ మీద యాక్షన్ తీసుకోవాలని గౌరవ అధికారులకు నేను తెలియజేస్తున్నాను. మున్సిపల్ డ్రైవర్లను మమ్మల్ని జర వేధింపిస్తున్నాడు. ఎందుకంటే మీరు తలా 22 మంది డ్రైవర్లు ఉన్నారు కదా, తలా 1000 రూపాయలు 500 ఇట్లా వేసుకొని నాకు నెలకి 20,000 అప్పచెప్పాలని చెప్పి అన్నాడు. మాతో కాదు, మేము ఇవ్వలేము, మేము కూలినాలు చేసుకుంటే బతికేటోళ్ళం, మా పిల్లలు మేము పోషించగలిగే పరిస్థితి, మమ్మల్ని ఇట్లా అంటే సార్ అంటే సరే మీ సంగతి మేము చూసుకున్న తీ అని చెప్పి మమ్మల్ని మనసులో పెట్టుకొని 22 మంది డ్రైవర్లను ఏరియాలు మార్చి చేసిండు. ఇప్పుడు నిన్న కూడా ఒకటి డ్రైవరు డ్యూటీ చేస్తున్నాడు సరిగా అని చెప్పి కంప్లైంట్ వచ్చిందని చెప్పి ఆ డ్రైవర్ని కూడా మార్చిండు. ఆయనతో పాటు ఒక 4 మార్చిండు. మళ్ళీ అట్లా కాదు సార్ మేము కమిషనర్ అడిగినాకనే పోతాము, కమిషనర్ సార్ని అడిగినాక పోతామంటే లేదు నేను చెప్పింది చేయాలి, మీరు ఇష్టం వచ్చినట్టు నడవదని చెప్పి వార్నింగ్ ఇచ్చడం జరిగింది. మా గౌరవ అధ్యక్షుడు రాజన్నకు పిలిపించి చెప్తున్నాం. మేము ఏంటంటే కార్మికులుగా ఇలా అపాయింట్మెంట్ అయినప్పుడు తర్వాత మన అవసరం నిమిత్తం కొరకు ట్రాక్టర్లు వెహికల్స్ మన ఆటోలు రాగానే అరువులైన వాళ్ళు ఉంటే అప్లికేషన్ పెట్టుకున్నాం. మీరు అరువులే బాబు అన్నారు, మాకు వెహికల్స్ ఇచ్చినాక ఈ సేకరణ రాకముందు కూడా ఎంతో మంది ఆఫీసర్లు మనకి ఎలాంటి ఇబ్బందులు రాలే. మాకు మా పని మేము చేసుకుంటూ పోయినాం, వాళ్ళంతా వాళ్ళు మనం చేసే పని చూసుకున్నారు, అది జరిగిపోయింది. ఈయన వచ్చాక నుంచి మీరు లేబర్లకి డ్రైవర్లుగా పోయినారు ఒకసారి వేధించిండు. మాకు ఇంతో అంతో ఇవ్వాలి, నేను భూపాలపల్లి వేసినప్పుడు కూడా మాకు డ్రైవర్లు ఇచ్చేది, మీరు అట్లా కలవాలి. అది ఇప్పుడు మా ప్రెసిడెంట్ చెప్పినట్టుగా 20,000 ఇవ్వాలని పేరే పెట్టిండు సాబు. నాకు ప్రతి నెల మీరు 20,000 రూపాయలు ఇవ్వాలంటే మేము ఇవ్వం, మాకు ఎక్కడి నుంచి వస్తాయని ఇస్తాం, మాకు వచ్చే 17,000 జీతంలో నీకు 20,000 ఏడికెళ్ళి తెచ్చేయాలి, మనిషి 1000 రూపాయలు ఎక్కడికి వెళ్ళి వేసుకోవాలంటే మీకు బయట దొరికాయంటే 10-20 ఛాయలు మంది దొరుకుతాయి, 1000 దొరుకుతాయి. మాకేమన్నా ఇస్తే ఛాయ్ మొత్తం టిఫిన్ పెడతారు, కానీ 1000 ఏడికెళ్ళి దొరుకుతాయి సార్, మేము ఇవ్వలేము అన్నాను. ఆయన అన్న కలిసి సరే మీరు ఎట్లా పై ఎత్తులో చూస్తా, మీ సంగతి చూస్తాయి, ఇక మీరు ఇక చూస్తా అని అప్పుడు ఇంకా హనుమాన్ సామాల మీద ఉన్నాడు. మాల తీసినాక చెప్తా మీ సంగతి అని కూడా అన్నాడు. మాల తీసేసినాక చెప్తా ఒక్కొక్కరి సంగతి అని. ఇక మాల తీసినాక ఇక వేధింపులు అంటే ఏముంటుంది, నువ్వు ఎంత పని చేసినా నువ్వు పని చేస్తలేవాట, ఏదో ఒకసారి చెప్తాడు. ఇక నువ్వు పని చేస్తలేవాట, అటు పోతలేవాట, ఇటు పోతలేవాట, నువ్వు అవసరం కానీ ఈడ కాసేపు ఆపుతాడు. మళ్ళీ బయరాడో బావాడో లేదు సార్ ఎక్కడ మా కాంప్లైంట్ వచ్చింది మేము పని పోతాం అనగానే మళ్ళీ తెల్లారి ఫోన్ చేస్తాడు. మళ్ళీ ఏమంటాడు, లేదు నువ్వు చెప్పినా కూడా చేయలేట, ఇంకో బారు అంటాడు. ఇక కమర్షియల్ ఏరియా కమర్షియల్ ఊకే కమర్షియల్ అంటే అదే పైసలు అడిగిండు మేము ఇవ్వలేదు కాబట్టి ఇదంతా దుకాణాలు కదా, మీకు పైసలు వస్తాయి కదా, ఎందుకు ఇస్తలేదు అని చెప్పేసి ఇదంతా వేధింపు. 20 సంవత్సరాల నుంచి మున్సిపల్ వర్క్ చేస్తున్నా.
నేను గత 5 సంవత్సరాల నుంచి డ్రైవర్గా పనిచేసే క్రమంలో మేము చేసుకుంటూ వస్తున్నాం. ఎంతోమంది సార్లు వచ్చారు, ఎస్ఐలు వచ్చారు, కమిషనర్లు వచ్చారు, కానీ ఇంత వేధింపు అయితే మా దగ్గర లేదు. ఈ పులిశేఖర్ అనే సార్ డిప్యుటేషన్ మీద వచ్చి మమ్మల్ని చాలా వేధించడం జరుగుతుంది. నేను నా చిన్న బిడ్డ బాగా లేకుంటే నేను అర్ధరాత్రి నేను హాస్పిటల్ తీసుకుపోయి వచ్చినందుకు ఒక 2 రోజులు నేను హైదరాబాద్ తీసుకుపోయినా. మిరాకిల్ హాస్పిటల్ తీసుకొని పోయినాను. మిరాకిల్ హాస్పిటల్ తీసుకుపోయి 2 రోజులు నేను హాస్పిటల్లో ఉన్నాను. నేను తెల్లారి వచ్చినాక నన్ను డ్యూటీకి ఆపడం జరిగింది. డ్యూటీకి ఎందుకు ఆపిస్తాను అని అంటే, నువ్వు నాకు చెప్పకుండా పోయినావు, నువ్వు డ్యూటీకి ఆపుతా అంటే, అట్లా కాదు సార్, నా బిడ్డ బాగాలేదు అని అన్నా కూడా ఆయన జరసేపు వాదించుకున్నాక నన్ను డ్యూటీకి పంపించడం జరిగింది. ఇక మళ్ళీ తెల్లారి నాకు అవసరం ఉండి, అంటే ఒక వారం రోజు నుంచి నాకు ఏదో పని పడి సార్ని అడిగిన, సార్ నాకు ఒక లీవ్ కావాలి సార్ అని నేను అడిగిన. అంటే మేము బస్ స్టాండ్ ఏరియాకి నేను పనిచేస్తాను. బస్ స్టాండ్ ఏరియాకి పనిచేస్తాను కాబట్టి పొద్దున డ్యూటీ చేయాలి, మళ్ళీ సాయంత్రం డ్యూటీ చేయాలని చెప్పడం జరిగింది. సరే సాయంత్రం డ్యూటీ చేస్తాం, మాకు లీవులు ఇవ్వండి, మేము ఎక్స్ట్రా డ్యూటీ మేము ఎందుకు చేయాలా సార్ అని అంటే, చేయాలి మేము చెప్తాం, మీరు చేయాలి అంటే, నువ్వు లీవ్లు ఇవ్వండి మేము ఎందుకు చేయాలి అనే కాడికి వచ్చినాక ఇక ఆ క్రమంలో ఏం జరిగిందంటే, గతంలో మాకు ఇదే పులిశేఖర్ సార్ 20 మందిని, మీరు 22 మంది ఉన్నారు, మాకు మీరు పైసలు ఇవ్వాలి నాకు అని వేధిస్తే మేము ఇయ్యం సార్, మేము చేసుకునే జీతం ఇదే, మేము ఇయ్యమని తరగండిగా మేము చెప్పేసినాం. ఇక అదే మనసులో పెట్టుకొని మమ్మల్ని వేధించడం జరుగుతున్నది. నిన్న నన్ను ఏరియా మార్చేసి అయినా నేను బదలాడుకున్నా. పొద్దున ఆధార్ కార్డుకి వచ్చి కూడా నేను బదలాడుకున్నా. నేను అదే డ్యూటీ పోతా సార్, నా తప్పు ఏది ఉందో చెప్పండి, ఆ తప్పు చెప్పినాక నన్ను ఆ సైడ్ మించి తీసేయండి అని అడుగుతా కూడా మొత్తం ఇట్లా మీద కురుకొస్తుండు. నా తప్పేందో చెప్పండి సార్ అంటే కూడా నా మీద కురుకొస్తుంది. ఇట్లా నేను చెప్పింది చెయ్యాలా, నువ్వు నేను చెప్పిందే చెయ్యాలి, నేను చెప్తే నువ్వు చేయనీకున్నావు అంటే, నువ్వు చెప్తే నేను చేయనీకే ఉన్నా, నువ్వు చెప్పు బరాబరిగా నాకు పని చెప్పు, నేను చేస్తాను అంటున్నా. కానీ ఆయన హుకుం జారీ చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా రాతంతం చేస్తుంది సార్. మున్సిపల్ డ్రైవర్లను మమ్మల్ని వేధింపిస్తున్నాడు. ఎందుకంటే మీరు తలా 22 మంది డ్రైవర్లు ఉన్నారు కదా, తలా 1000 రూపాయలు 500 ఇట్లా వేసుకొని నాకు నెలకి 20,000 అప్పచెప్పాలని చెప్పి అన్నాడు. మాతో కాదు, మేము ఇవ్వలేము, మేము కూలినాలు చేసుకుంటే బతికేటోళ్ళం, మా పిల్లలు మేము పోషించగలిగే పరిస్థితి, మమ్మల్ని ఇట్లా అనడం సార్ అంటే, సరే మీ సంగతి ఏందో మేము చూసుకున్న తీ అని చెప్పి మమ్మల్ని మనసులో పెట్టుకొని 22 మంది డ్రైవర్లను ఏరియాలు మార్చి చేసిండు. ఇప్పుడు నిన్న కూడా ఒకటి డ్రైవరు డ్యూటీ చేస్తున్నాడు సరిగా అని చెప్పి కంప్లైంట్ వచ్చిందని చెప్పి ఆ డ్రైవర్ని కూడా మార్చిండు. ఆయనతో పాటు ఒక 4 మార్చిండు. మళ్ళీ అట్లా కాదు సార్, మేము కమిషనర్ అడిగినాకనే పోతాము, కమిషనర్ సార్ని అడిగినాక పోతామంటే, లేదు నేను చెప్పింది చేయాలి, మీరు ఇష్టం వచ్చినట్టు నడవదని చెప్పి వార్నింగ్ ఇచ్చడం జరిగింది. మా గౌరవాధ్యక్షుడు రాజన్నకు పిలిపించి చెప్తున్నాం. విధులకు భంగం కలిగిస్తున్న శేఖర్ సార్ వెంటనే డ్రైవర్ల ఐక్యత వేధింపులు డ్రైవర్ల ఐక్యత